బీఆర్ఎస్ తో తెగదింపులు చేసుకున్న జాగృతి అధ్యక్షురాలు కవిత మున్సిపల్ ఎన్నికల్లో అన్న కేటీఆర్ కు సవాల్ విసురుతోంది. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో తన అభ్యర్థులను బరిలో నింపింది. సిరిసిల్లలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో పోటీ చేస్తున్న జాగృతి అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడ జాగృతి అభ్యర్థులు బరిలో నిలిచినా కేటీఆర్ అడ్డా సిరిసిల్లలో ఎక్కువ మంది పోటీ చేస్తుండడం ఇప్పుడు చర్చగా మారింది. అన్నతో తాడో పేడో తేల్చుకోవడానికి కవిత రెడీ అయ్యారని, అందుకే సిరిసిల్ల మున్సిపాలిటీపై కవిత స్పెషల్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. సిరిసిల్ల అభ్యర్థులకు ఎప్పటికప్పుడు కవిత దిశానిర్దేశం చేస్తున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ తో తెగతింపులు చేసుకున్న జాగృతి అధ్యక్షురాలు కవిత మున్సిపల్ ఎన్నికల్లో అన్న కేటీఆర్ కు సవాల్ విసురుతోంది. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో తన అభ్యర్థులను బరిలో నిలిపింది. సిరిసిల్లలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో పోటీ చేస్తున్న జాగృతి అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అక్కడక్కడ జాగృతి అభ్యర్థులు బరిలో నిలిచిన కేటీఆర్ అడ్డా సిరిసిల్లలో ఎక్కువ మంది పోటీ చేస్తుండడం చర్చగా మారింది. అన్నతో తాడో పేడో తేల్చుకోవడానికే కవిత సిద్దమయ్యారని, అందుకే సిరిసిల్ల మున్సిపాలిటీపై కవిత స్పెషల్ గా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. సిరిసిల్ల అభ్యర్థులకు ఎప్పటికప్పుడు కవిత దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, రెహనా అయితే బీఆర్ఎస్ తో ఇటు తెగతెంపులు చేసుకున్న ఇటు జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే అన్నతోటి ఢీ కొడుతూ మున్సిపల్ ఎన్నికల్లో అయితే అన్న కేటీఆర్ తో అయితే ఢీ కొడుతున్నట్టు తెలుస్తుంది. ఇటు మున్సిపల్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఇటు సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు అయితే ఉన్నాయి. ఇందులో ఆ జాగృతి తరఫున అయితే 7 పోటీ చేస్తున్నట్టు కూడా అయితే మనకు తెలుస్తుంది. దీంట్లో ఎక్కడ లేని విధంగా కూడా జాగృతి ఆధ్వర్యంలో ఇటీవల కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోటి చర్చలు జరిపిన కవిత ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి అయితే పోటీ చేస్తున్నారు. ఇటు సింహం గుర్తు తో కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో మాత్రం సిరిసిల్లలో కేటీఆర్ కు అపోజిట్ గా అయితే సవాల్ విసురుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే 7 అభ్యర్థులను అయితే పోటీలో నింపినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు అన్నకు తెగదెంపులు అయిన తర్వాత కూడా ఇటు కేటీఆర్ తోటి ధీటుగా మాట్లాడుతున్నారు. ఇటు బీఆర్ఎస్ నే టార్గెట్ చేస్తుంటే ఇటు హరీష్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ కూడా ప్రసంగాలు చేస్తున్న కవిత ఇటు కేటీఆర్ ఇలాకాలో కూడా ప్రాతినిధ్యం వహించే దిశగా ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ కు బీఆర్ఎస్ ను ఓడగొట్టేందుకే ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కవిత అయితే పోటీలో నిలుస్తున్నట్టు కూడా అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు అన్నతో తాడో పేడో తెలుసుకోవడానికే ఇటు కవిత సిద్ధమైనట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అందుకనే సిరిసిల్ల మున్సిపాలిటీపై ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థులతో దిశ ఎప్పటికప్పుడైతే అక్కడ సమాచారం తెలుసుకుంటూ దిశా నిర్దేశం చేస్తున్నట్టు కూడా అయితే సమాచారం అయితే అందింది. ఇటు ఎక్కడ లేని సిరిసిల్లాలో ఖచ్చితంగా జాగృతి అభ్యర్థులను గెలుపొందే దిశగా కృషి చేసేందుకు కూడా దానిపై కూడా సిరిసిల్ల మున్సిపాలిటీపై మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇటు జాగృతి ఆధ్వర్యంలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు జరిగే మున్సిపాలిటీలలో తెలంగాణ జాగృతి అభ్యర్థులు అయితే 1-2 చోట్ల అయితే వార్డులలో పోటీ చేస్తున్నప్పటికీ కూడా సిరిసిల్లలో సిరిసిల్లోనే 7 అభ్యర్థులు పోటీ చేయడం అనేది చర్చాంశంగా మారింది. ఇటు కేటీఆర్ టార్గెట్ చేస్తూ కూడా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించే దిశగా ముందుకెళ్లేందుకే కవిత వీళ్లను రంగంలోకి దించిందన్నట్టు కూడా ప్రచారం అయితే కొనసాగుతూ వస్తుంది. ఇటు ఆలు ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో బరిలో తిరిగిన ఇటు తెలంగాణ జాగృతి అభ్యర్థులైతే
వారిని గెలుపొందే దిశగా కూడా జాగృతి నాయకులు కృషి చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు ప్రజలకు కూడా కవిత మీడియా ముఖంగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి అభ్యర్థులు ఎవరైతే నిలుచున్నారో వారిని గెలిపించాలని చెప్పేసి కూడా సూచించిన పరిస్థితులు. తాజాగా అక్కడ నేతలు కూడా ఎక్కువ మటుకు జాగృతి సంబంధించిన నేతలు ఇక్కడ లోకల్ సిరిసిల్లలో తిరుగుతూ కూడా జాగృతి అభ్యర్థులను గెలుపొందేందుకు ప్రచారం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 39 వారిలో 7 అభ్యర్థులను పోటీలో నింపిన కవిత 7 గెలుపొంది బీఆర్ఎస్ ను ఓటు కైవసం చేసుకోకుండా చూసేందుకు కూడా టార్గెట్ చేస్తూ కూడా ఉన్నట్టు కూడా మనకు ప్రచారం అయితే జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేటీఆర్ అడ్డా మొదటి నుంచి కూడా గత కొన్ని నుంచిగా కేటీఆర్ అడ్డాగా ఉన్న సిరిసిల్లలో ఈ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ జెండా ఎగురుతున్నది మాత్రం చర్చాంశంగా మారింది. ఇటు బీఆర్ఎస్ అధికారం చేపట్టకుండా అడ్డుగానే ఇటు కవిత 7 అభ్యర్థులను అయితే పోటీలో నిలిపినట్టు కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఏది ఉన్నప్పటికీ కూడా మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఆ కేటీఆర్ అన్నకు తోటి పూర్తి స్థాయిలో తెగదెంపులు సవాళ్ళు తాడో పేడో తేల్చుకునేందుకే కూడా ఈ కవిత వారిని నిలిచిందన్న ప్రచారం అయితే కొనసాగుతుంది. ఓకే.